గుంటూరు మిరపకాయలండి. కళ్ళం ఇది. 6 గారాలు శ్రమించి రైతన్న పండించిన మిరపకాయలు. గుంటూరు మిరపకాయలంటే చాలా ప్రసిద్ధి. ఈ రోజున ఈ కళ్ళాల దగ్గరికి వచ్చాను నేను. వీరి కష్టం ఏంటో ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. ఏంటి రైతన్న, మీ పరిస్థితి ఏంటి? మిరపకాయలు చూస్తే చాలా కలకళ్ళాడుతున్నాయి. ఎర్రగా గుంటూరు కారం. ఏందమ్మా ఎంత వేసాం, రైతు ఇబ్బంది. అచ్చం వర్షానికి తాలుగాయ అయ్యింది. ఇదంతా ఏంటిది? ఇదంతా తాలుగాయ అమ్మా. అట్లా తాలుగాయ అంటే వర్షానికి తడిసి తాలుగాయ అయింది. దీంట్లోంచి ఏరారా? కుప్పలోంచి ఆ కాయల్లోంచి ఏరాం. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఎలా ఉంది రేటు? మార్కెట్ అంతా 5,000 కాంచి 6,000. మామూలుగా ఒరిజినల్ కాయలు బెస్ట్లు అయితేనేమో 10,000 కాంచి 11,000. మీరు ఎకరానికి ఎన్ని క్వింటాలు పండిస్తున్నారు? 15 కాంచి 20. అంతేనా? అందరు ఏంటి మరి 30 అంటున్నారు? 30 అంటే ఇడు వర్షానికి దిగుబడి తగ్గిపోయింది కదా. అట్లాగా? లేకపోతే అయితే వర్షానికి దిగుబడి తక్కువ, తాలుగా అయ్యాకనే బరువు కాటాకు రాకుండా తొడాలు ఊడిపోతున్నాయి. ఓ, కానీ చాలా బాగుంది చూడటానికి మట్టుకు విజువల్ గా పంట. మీరైతే ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారా అని అనుకుంటున్నాం మేమైతే మటుకు. మీకు తెలియని సంపాదన ఏముంది. సరేనండి. ఇదండి గుంటూరు మిరపకాయ సంగతి. రైతన్నతో మనం మాట్లాడాము కాబట్టి ఇవాళ ఈ పంట ఒక్క మిరపకాయని తీసుకునేసరికి ఇది కనీసం మనకి యార్డు పోయేసరికి, మార్కెట్లోకి అమ్మటానికి వచ్చేసరికి ఇది ఒక 50 భాగాలు కావచ్చు. కూలీలు, పైరు, మొక్క, పంట, యార్డుకి వెళ్ళటం అంతాను. ఇన్ని మిరపకాయలు తినటానికి అని అనుకుంటున్నారా? కాదండి. ఇవన్నీ ఆహార పదార్థానికి వెళ్ళేవి కాదు, పెయింట్స్కి వాడతారు, రంగుల్లో వాడతారు ఈ మిరపకాయ అంతా. అందుకే రైతులందరూ ఇంత పంటను పండిస్తున్నారు. కేవలం తినటానికే కాదు, పెయింట్స్ కూడా ఈ మిరపకాయల్ని వాడతారు.